అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మండల్లో వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసి బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ వర్తి కళ్యాణ్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, వాకౌట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? యాక్చువల్గా మెడికల్ కాలేజీల మీద ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దానికి మేము అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పకుండా ఆ ఇష్యూని పక్కదోవ పట్టిస్తూ హెల్త్ మినిస్టర్ గారు దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. అందువలన వాకౌట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ మెడికల్ కాలేజీలు అనేవి మనం చూసాం, స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 11 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాకే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎందుకు ఇక్కడి నుంచి పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు, మన రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకి గవర్నమెంట్ వైద్య కళాశాలలో చదువుకునే అవకాశం కల్పించాలి. అలాగే మంచి వైద్యం కూడా, మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచి వైద్యం కూడా పేద ప్రజలకు అందుతుందని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారు. అందులో 5 ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మనం చూసాం, క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకో 5 ఈ సంవత్సరం ప్రారంభించబోతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఇష్యూని పక్కదోవ పట్టిస్తూ ఎంతసేపు గత ప్రభుత్వం మీద వీళ్ళ వైఫల్యాల్ని గత ప్రభుత్వం మీద తోసేస్తూ వీళ్ళు పక్కకు తప్పుకోవాలని చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఈ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోకుండా ఇలా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంటే నిర్మాణం చేయాలి, ఆ సీట్స్ కూడా ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకి అందాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అంటే దీపం పథకం విషయం మీద కూడా మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేసిన పరిస్థితి, మంత్రి దానికి మీకు ఖచ్చితమైన సమాచారం వచ్చిందా? దాంట్లో సమాధానం వచ్చిందా? బేసిక్గా ఎంతమంది లబ్ధిదారులకి, మీరు అడుగుతున్న క్వశ్చన్, ఎంతమంది లబ్ధిదారులకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది మీ దగ్గర ఒక డేటా ఉందా అనే అంశం మీద? దీపం పథకం మీద దీపం 2 అని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని మీద ప్రతి కుటుంబానికి ఎల్పిజి సిలిండర్స్ ఉన్న ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని చెప్పారు. దీనికోసం మొన్ననే వీళ్ళు జీవో విడుదల చేశారు. అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు 895 కోట్లు విడుదల చేశారు. ఇందులో భాగంగా ఒక సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈ 5 నెలలకి ఒక సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. మేము అడిగాము ఏంటంటే, ఎంతమంది లబ్ధిదారులు మీరు గుర్తించారు, మీరు 3 సిలిండర్స్ ఇస్తామన్నారు కదా, ఈ ఒకటే పరిమితం చేస్తారని మంత్రి గారు చెప్పారు. ఎల్పిజి సిలిండర్స్ ఉన్నవాళ్ళు 1,55,00,000 మంది ఉన్నారు అని చెప్పారు. కానీ అంతమందికి వీళ్ళు ఇస్తున్నారా లేదంటే మంత్రి గారు స్పష్టంగా సమాధానం చెప్పలేదు, దాట వేసేస్తూ మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు విడుదల చేసిన నిధులు ఆ ఒక్క సిలిండర్కి కూడా సరిపోవు. మనం తీసుకుంటే 1,55,00,000 మందికి ఈ 895 కోట్లు ఒక సిలిండర్ ఇవ్వడానికి సరిపోవు. ఈ 895 కోట్లతో ఇంచుమించు 1,00,00,000 మంది లోపం వాళ్ళకే సరిపోతాయి అన్నమాట. అంటే ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా వీళ్ళు సిలిండర్స్ ఇచ్చేటప్పుడు ఉచితంగా సిలిండర్స్ డెలివరీ అయినా చేయాలి, లబ్ధిదారుల అకౌంట్లో అయినా డబ్బులు వేయాలి. అలా కాకుండా గ్యాస్ ఏజెన్సీలకు వేస్తారంట. అక్కడే అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళు చాలామంది లబ్ధిదారుల్ని తగ్గించేస్తున్నారు. దానికోసం అనేసి ఈ విధంగా వాళ్ళ గ్యాస్ ఏజెన్సీ అకౌంట్లో వేసి మళ్ళీ తిరిగి వేయడం ఏంటి? ఇది మేము ప్రశ్నించడం కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే అడుగుతూ ఉన్నారు. జ్యోతుల్ నెహ్రూ గారే అడిగారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఈరోజు రైజ్ చేశారు. ఆ విషయంలో కూడా కొంతమంది అడిగిన పరిస్థితి అయితే కూడా మన మీటింగ్లో రైజ్ చేశారు. ఉచితం అంటే ఇలా డబ్బులు కట్టి తీసుకోవడం ఏంటి? దీనివల్ల 5-10 రూపాయలు వడ్డీలకు డబ్బులు తెచ్చి సిలిండర్ల కోసం కడతారు. ఇది చాలా రాంగ్. మేము చంద్రబాబు నాయుడు గారితో పోట్లాడైనా ఈ విధానం మార్చుతామని సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారే చెప్పారు. ఈ పథకంలో చాలా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు జూన్ 12. అప్పటి నుంచి తీసుకుంటే 10 నెలలు. 10 నెలలకి వీళ్ళు ఒక్క సిలిండర్తో ఈ పేద కుటుంబం బ్రతకాలా అని ఉద్దేశమా అని అడుగుతున్నాను. ఇది ఏమైనా భావ్యంగా ఉందా? ఇందులో న్యాయం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఎల్పిజి సిలిండర్ హోల్డర్స్ అయిన ఆ 1,55,00,000 మందికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. అది 3 సిలిండర్స్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేలోపు ఇచ్చి తీరాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఓవరాల్గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, ఈ ఓవరాల్ మెడికల్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేదు ఎల్పిజికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, సుబ్రహ్మణ్యం గారు, ఈ రెండింటి మీద మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి? మీరు ఆల్రెడీ మీ గవర్నమెంట్లో కొన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చామని చెప్తున్నారు.
కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మంత్రి క్లియర్గా సభలో మాట్లాడుతుంది, మీరు ఓన్లీ పులివెందుల వరకే కొన్ని పరిమితమయ్యారు, మిగతా వాటికి ఎక్కడికి జోలికి పోలేదు అనేది వాళ్ళ వర్షన్ వస్తూ ఉంది. సార్ వాస్తవంగా చూస్తే సార్ ఇప్పుడుండే ఈ పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ 17 స్టార్ట్ చేశాక అందులో 5 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. రిమైనింగ్ 5 మెడికల్ కాలేజ్ ఈ ఫైనాన్షియల్ 2023-24లో స్టార్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అంటే ఇవన్నీ కూడా ప్రతి పార్లమెంటుకు మెడికల్ కాలేజీ వాళ్ళనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే స్థలం అక్కడ ఇవ్వటం అయిపోయింది, కన్స్ట్రక్షన్ చాలా వరకు అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం రావటం జరిగింది. ఈ రోజున ఆ 750 సీట్లు వస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈరోజు చదువుకునేటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్న దురుద్దేశంతో ఈరోజు 17 మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. అంటే ఈ ప్రైవేటీకరణ ఈరోజు గవర్నమెంట్ స్థలమే, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే, గవర్నమెంట్ లెక్చరర్లే. మరి వీరి ఉద్దేశం ఏమిటి అంటే దీన్ని ఏ రకంగా వాళ్ళ పార్టీ వాళ్ళకా లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్లకు అప్పచెప్పాలనే ఉద్దేశం అనేటువంటిది జనరల్గా ఉన్నటువంటిది. అంటే ఈరోజున మేము అక్కడ అడిగింది శాసన మండలిలో, అయ్యా ఈరోజున పులివెందులో 50 సీట్లు వస్తే మీరు ఎందుకు దాన్ని అబ్జెక్ట్ చేశారని అడుగుతూ ఉన్నాం. అలాగే పాడేరులో 50 సీట్లు వచ్చాయి, మిగతా కాలేజీలకు కూడా రావాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో క్వశ్చన్ ఆయన అడుగుతూ ఉంటే వారు వ్యంగ్యంగా ఆవేశంగా మాట్లాడంటే ఒక వీధిలో మాట్లాడి జరిగింది. అందులో భాగంగా మీ రోజు బాయ్కాట్ చేయడం జరిగింది సార్. సార్ మీరు యాక్చువల్గా సుబ్రహ్మణ్యం గారు ఒక డాక్టర్గా ఇప్పుడున్న దీంట్లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మంత్రి ఎక్స్పెషల్గా మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల వైసీపీగా ఒక డాక్టర్గా మీకు ఉన్న అబ్జెక్షన్ ఏంటి ఈ వ్యవహారంలో? సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్ గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చేదాకా ఓన్లీ 11 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. అంటే ఎంత కష్టం ఒక మెడికల్ కాలేజ్ ఉంది అర్థమైంది కదా. నిజంగా గ్రేట్ పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ న్యూయార్క్ ఉండాలనే ఉద్దేశంతో 17 మెడికల్ స్టార్ట్ చేయడం. అంటే మెడికల్ కాలేజ్ అంటే 100 ఎకరాల ల్యాండ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఫండ్స్ కావాలి, అన్నిటికీ ముఖ్యం పర్మిషన్ ఢిల్లీ నుంచి తెచ్చుకోవాలి ఈజీగా. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. కానీ ఆయన 17 మెడికల్ అంటే 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అడ్మిషన్ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. 750 మంది చదువుకుంటున్నారు. ఈరు కూడా 750 మందికి చేర్చే పరిస్థితి ఉంటే ఈరోజు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆశల్ని బీదవాడు 1 కోటి రూపాయలు పెట్టి చదువు రిచ్ కష్టమే. అంటే 750 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు ఈరోజు ఇబ్బంది పెట్టారు. వాడి ఆశల్ని అడియాసలు చేశారు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక కాదు వస్తే ఒక్క వైద్య విద్య కాదు సార్. ఆ ప్రాంతంలో మెడికల్ 150 సీట్లు ఉంటే 3 ఏళ్ళు 500 మంది డాక్టర్లు తయారవుతారు. ఆ డాక్టర్లు అక్కడ వైద్య సేవలు అందిస్తారు. అందువల్ల అక్కడ ప్రజలకు డెఫినెట్గా వాళ్ళ వైద్య లెవెల్ పెరుగుతుంది. కాబట్టి ఇది వస్తుంది సార్. 1000 బడ్లు 1000 మంది పేషెంట్ అక్కడ వచ్చింది ఇప్పుడు అంటే వాళ్ళకి అవకాశం కలిగింది. అందువల్ల ఇవన్నీ ఈరోజు అది ఆపేసి పాడేరులో 50 శాతం లిమిట్ చేసేసి పులివెందులో వద్దని రాసిచ్చేసి ఈరోజు కళ్ళబల్లి మాటలు చెప్పి కథలు చెప్తుంటే అందుకనే మేము అక్కడి నుంచి బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే ఒకటే ఇందులో ఏంటంటే మీరు ఒకటి చెప్తున్నారు, చాలా సీరియస్ అలిగేషన్. పులివెందుల కాలేజీ వద్దు అని చెప్పి ప్రభుత్వం లేఖ రాసిందా? అక్కడ అవసరం లేదు అని చెప్పి మెడికల్ కాలేజ్ అవసరం లేదు అని ఏమైనా లేఖ రాసిందా? అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని రాశారు సార్. ఓకే, అది మినిస్టర్ గారు చెప్పడం ఈరోజు. కానీ ఎందుకంటే ఇప్పుడు మేము 5 కాలేజీలు 5 జిల్లా లాస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఇప్పుడు 5 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లిలో ఉంది, పాడేరు ఒకటి, బొలేందులో ఒకటి, 5 ఉంటే అన్నింటి ఒకేసారి మాకు కాదు ఏది కానీ చేయడం. అది ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఎవరికి పోతే ప్రైవేటైజ్ బిల్డింగ్ గవర్నమెంట్ కట్టింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ పెట్టింది, స్టాఫ్ని గవర్నమెంట్ రిక్రూట్ చేసింది, అన్ని స్టార్ట్ చేయడం ప్రైవేట్ వాడికి కట్టబెడుతుంది. అది అంటే బీదవాడికి నష్టం. వాడేంటి ఒక సీటు 1 కోటి రూపాయలకి అమ్ముతాడు. ఈ బీదవాళ్ళు అంటే కొన్ని 100 మంది బీద విద్యార్థుల ఆశలు మరి తుంచేసేస్తారు. వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తారు. ఇది చాలా తప్పు, చాలా పెద్ద గొప్పదనం. జగన్ గారి విషయంలో చాలా మెచ్చుకుంటాను. ఇది డాక్టర్గా నేను అలాంటి ఇంతమంది ఆశలు అడియాసలు చేసినది తప్పని మాత్రం మేము భావిస్తాం. ఇది డాక్టర్ సుబ్రహ్మణ్యం అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న 750 మంది విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల, మెడికల్ విద్యార్థుల ఆశల మీద చల్లనీళ్ళు కొట్టే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. ప్రైవేట్ పరణం చేయబోతుంది ఈ వ్యవహారాన్ని అంతా కూడా. దీనివల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే జరగబోతుంది. దీన్ని వెంటనే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.